మహబూబాద్ జిల్లా కేసముద్ర మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ మండల పార్టీ ఆఫీసు నందు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే బానో శంకర్ నాయక్, మండల మాజీ మార్కెట్ చైర్మన్ నిరం దుర్గేష్ ఆధ్వర్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 500 మంది భోజన సదుపాయాలు కల్పించారు. అనంతరం మీడియాతో మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ మాట్లాడారు. ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో ఉండాలి అంటూ దేవుళ్లను ప్రార్థిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఎన్నో సేవలు అందించాలని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన మండల బాడీకి ప్రతి గ్రామం నుంచి వచ్చిన మా సర్పంచ్ ప్రియమైన మా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, గ్రామ అధ్యక్షులకు, మా పార్టీ కార్యకర్త చైర్మన్ మా రవీంద్రనాథ్ గారికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ పదే ఏమంటారంటే సంకల్పం గొప్పగా ఉండాలి. ఏం గొప్పగా ఉండాలి? సంకల్పం ఉంటే ఏ రోజైనా ఎవరెస్ట్ శిఖరం నేను ఎక్కుతానంటే ఎక్కుతా. సార్ అవునా కాదా? సంకల్పం గొప్పగా ఉండాలి. కాబట్టి మీరు తప్పకుండా రాబోయే రోజులలో చైర్మన్ చేస్తా, ధైర్యంగా ఉండు. మా ఎంపీటీసీ వెంకన్న గారికి, ఎన్గుర్తి మండల గ్రామ సర్పంచ్ రామతన్న గారికి, ఉద్యమకారుడు బొమ్మన గారికి, ఉద్యమకారుడు ఒక ఏం చేయాలి, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్, కానీ చాలా. అలాగే మీ అందరికీ చేదుడు వాదుడు ఆదుకుంటున్న మన గ్రేట్ ఎంపీపీ చంద్రమోహన్ గారికి, ఎప్పటికీ సౌకర్యం ఉండాలి కదా మా దాంట్లో. అలాగే మా జనరల్ సెక్రటరీ కవటం శ్రీను గారికి, మా అయ్యా పేరు మర్చిపోయాను అయ్య గారికి, అలాగే రమేష్ గారికి, కింద కూర్చున్న మా ముక్కోటి దేవతలకు వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో దినదిన బ్రహ్మాండంగా ఉండి ప్రజలను కాపాడాలి అని చెప్పేసి ఆ ముక్కోటి దేవతలకు దండం పెడుతూ, వారు ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం, తెలంగాణ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలా ఎవరితో తెలంగాణ ప్రజలు, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యమకారులు కానీ, ఇలా రైతు అన్నం పెట్టి రైతు బిడ్డలు కానీ, మా మహిళా సోదరులు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఇలా ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని లేదు, ప్రతి ప్లేస్ ఇవాళ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి, చంద్రశేఖర్ గారి జరుపుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఇవాళ మా కేశవరావు నాటిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ ఏ రోజు కష్టపడేవాడిని మర్చిపోదు. గతంలో చిన్న పొరపాట్లు జరగవచ్చు, మనం దేవుళ్ళంగా. దయచేసి ఇక్కడ కూడా ఎవరు అన్ని తిట్లు పడలే. ఎందుకంటే ఆ గద్దె మీద కూర్చోడానికే ప్రపంచంలో ఉన్న భాష మొత్తం ప్రతి బిడ్డ మనం లబ్ధి పొందాం. 2 సార్లు 5,000 10,000 చక్కగా పడేటి. ఇలా రైతన్నలకు ఆసరా పింఛన్ లేదు, ఇలా రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, సరైన నీళ్లు రాగా వట్టి వాగు పాపం చాలా మంది ఇబ్బంది. కానీ వాళ్ళంతా ఎంపీపీ జడ్పీటీసీలు మనం అందరం కలిసికట్టుగా ఉండి గెలిపిస్తామని ఒక్కసారి ప్రార్థన చేయండి. ఆ భగవంతుని దండం పెట్టండి. కేసీఆర్ గారు రాబోయే రోజులలో ఎంత అద్భుతమైన రిజల్ట్ చూపిస్తారంటే త్వరలోనే మనం చూస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోసవేలకు నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు, జన హృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను కళలో కూడా ఊహించలేదు. నియోజకవర్గం ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో కూడా చాలా పెద్ద ఎత్తున జరిపిన ప్రతి బిడ్డకు, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం వచ్చే నెల నుండి జరుగుతుంది. వచ్చే నెలలో మన మండలం నుంచి 200 మంది మన కేసీఆర్ గారికి ఇలాగే పెట్టేసి అక్కడ అన్ని ఫంక్షన్ హాలు, డైనింగ్ హాలు, మళ్ళీ వాష్రూమ్స్ అన్ని తయారవుతున్నాయి. వెళ్ళి అందరూ మనస్ఫూర్తిగా